తీయగా చల్లగా. నా పేరు సుజన అవిల. సుజన ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, విద్యాసాగర్ సంగీతం, గానం చేసిన వారు సుజాత. రుక్మిణి సినిమా నుంచి గోదారి రేవులో. గోదారి రేవులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటూ ఉంటారంట. నా నోట చెప్పుకుంటే బాగోదు ఏమో కానీ నాలాంటి అందగా నేలేనంట. కూసంత నవ్వు కాని పున్నాగ పువ్వులాగా పున్నాలు పోయినంట. కన్నుల్లో కాసింత కోపం వస్తే ఊరంతా ఉప్పినొచ్చే ఎందుకో ఏమిటో చెప్పమంటూ సుందరంట. గోదారి రేవులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటూ ఉంటారంట. నా నోటు చెప్పుకుంటే బాగోదు ఏమో కానీ నాలాంటి అందగత్తెని నేనంట. పాట అంటే నాది కాని కోయిలమ్మ దావుట్టి కారుకోతలే. ఆట అంటే నాది కాని లేడి పిల్ల దాపిచ్చి కుప్పిగంతులే. పొలాల వెంట చెంగుమంటూ సాగుతూ పదాలు పాడితే జిగేలు మంటి కళ్ళు చెదిరి ఆగవా జలాయి గాలులే. ఏ చిన్న మచ్చలేని నావన్నీ చిన్న చూసి చంద్రుడే సిగ్గుతో ముగ్గు చాటు చేరుకోగా. గోదారి రేవులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటూ ఉంటారంట. నా నోట చెప్పుకుంటే పోగోదు ఏమో కానీ నాలాంటి అందగత్తెని లేనంట. కుసంత నువ్వు కాని పున్నాగ పువ్వులాగా పున్నాలు పోయినంట. కన్నుల్లో కాసింత కోపం వస్తే ఊరంతా ఉప్పినొచ్చే ఎందుకో ఏమిటో చెప్పమంటూ సుందరంట. సీతారామ శాస్త్రి గారు అనగానే గంభీరమైన పాటలకు పెట్టింది పేరు. కాకపోతే ప్రతి రచయితలో కూడా చిన్న చిలిపితనం ఎక్కడో మూల ఉంటుంది. ఆ చిలిపితనాన్ని ఆవిష్కరించారు శాస్త్రి గారు ఈ పాటలో. ఒక చిన్న సాహిత్యపరమైన దోషం ఏంటంటే నా నోట చెప్పుకుంటే బాగోదో ఏమో కానీ నాలాంటి అందగత్తే నేనేనంట. నా నోట చెప్పుకుంటే బాగోదు, నాలాంటి అందగత్తే నేనే, ఇంకెవరు లేరు అన్నది కవి చమత్కారం. అది నేనేనంట. అదొక్కటి చిన్న దోషం సాహిత్యపరంగా. మిగతా చాలా బాగా పాడావు తల్లి. నువ్వు బాగా అల్లరి చేస్తావా? మామూలుగా ఎక్కువ కేకలు వేస్తూ అల్లరి చేస్తూ ఉంటావా? అదే ఇంట్లో కాకపోతే అక్కడ బదాలో చేస్తారంటే ఎవరన్నా. అందుకే గొంతుకు అంత రాపాడుతోంది కదా. గొంతు కాస్త రాజ ఎప్పుడు అలాగే ఉంటుందా? ఇప్పుడు మాత్రం అలా ఉందా? కానీ అలా ఉన్నా బాగుంది. అలా ఉన్నా కూడా గమ్మత్తుగా ఉంది. దాంట్లో ఒక చిన్న గమ్మత్తు ఉంది. ఇప్పుడు నువ్వు పాడిన దాంట్లో సంగీతపరమైన ఇబ్బందులు ఏం లేదు. నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సింది ఒకటే, ముందుగా ఊపిరి సంయమనం ఎక్కడ తీసుకోవాలి, ఏ లైన్ ఎంతవరకు పాడితే బాగుంటుంది అని. అక్షరం మధ్యలో అనేస్తున్నాం అన్నమాట. అలా కాకుండా దాన్ని జాగ్రత్తగా తీసుకుంటే, లేకపోతే ఏమవుతుందంటే, ఒకటి ట్యూన్ కంటే కూడా కవికి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అసలు ఒక అక్షరం మింగేస్తే అసలు అర్థమే మారిపోతుంది అనమాట. పల్లవి పాడు ఒకసారి. పల్లవి పాడవా? గోదారి రేవులోన రాదారి నావలోన నా మాట చెప్పుకుంటూ ఉంటారంట. నా నోట చెప్పుకుంటే పోగోదు ఏమో గాని నాలాంటి అందగత్తిని లేనంట. అదే అది సాహిత్యం సరే, ఆయన కరెక్ట్ చేశాడు. నాలాంటి అందగత్తె నేనేనంట. నాలాంటి అందగత్తె నేనేనంట. అక్కడికి వచ్చేసరికి నీకు ఊపిరి చాలలేదనుకో, ఒకవేళ మేనేజ్ చేయాలంటే ఏం చేయాలంటే,
నా నోట చెప్పుకుంటే బాగోదు ఏమో గాని నాలాంటి అందగత్తె లేనేనంట, అందగత్తె నేనేనంట అన్నా సరిపోతుంది. అందగత్తెని అందగత్తెని నేనంట అనకూడదు అనమాట. అందుకని మేనేజింగ్ బ్రీత్ ఆల్సో ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సింగింగ్ అనమాట కదా. గొంతుని జాగ్రత్తగా కాపాడుకో. దాన్ని ఎంత మాధుర్యంగా ఉంటే వినేవాళ్లకు అంత ఇష్టం కలుగుతుంది అనమాట. నువ్వు చిన్న పాపాయి కాబట్టి ఇప్పుడు అలా బ్రేక్ అయినా బాగానే ఉంది, మజాగా ఉంది. చిన్నపిల్లలకు పాడిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ల పిల్లల క్యారెక్టర్కి పాటలు వస్తాయనుకో, చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది నీ వాయిస్. ఎప్పుడు నవ్వుతున్నావు, అది చాలా బాగుంది. పాడుతా తీయగా చల్లగా